అందరికీ నమస్తే అండి. ఏంటంటే 10th క్లాస్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. సో అలాగే ఈ 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ ఆర్ఎల్స్ డిఫరెంట్ అడ్మిషన్స్లో భాగంగా మనకు ఎస్పెషల్లీ ఏపీ స్టేట్లో ఉన్నటువంటి ఆర్జీయూకేటీ ఏపీ ఇందులో 4 క్యాంపసెస్ ఉన్నాయి. సో జనరల్గా ఇది మనము ఇవి స్టేట్ లెవెల్ ట్రిపుల్ ఐటీస్ అని కూడా, స్టేట్ గవర్నమెంట్ ట్రిపుల్ ఐటీస్ అని కూడా అంటారు. సో ఇందులో మనకు డిఫరెంట్ క్యాంపసెస్ లైక్ ట్రిపుల్ ఐటీ నూజివీడు, అలాగే ట్రిపుల్ ఐటీ ఆర్కే వ్యాలీ అంటే అది ఇడుపులపాయ, అలాగే మనకు ట్రిపుల్ ఐటీ ఒంగోలు అండ్ ట్రిపుల్ ఐటీ శ్రీకాకుళం, ఈ 4 క్యాంపసెస్ వీటిని మనం ఆర్జీయూకేటీ ఏపీలో ఉన్నటువంటి ఆర్జీయూకేటీ క్యాంపసెస్ అని కూడా అంటాం. సో ఇది రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్. సో ఇందులో మనకు 6 years ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్స్ అయితే ఉంటుంది. అంటే ఇంటర్మీడియట్ తర్వాత 4 years బీటెక్, సో కంబైన్డ్గా అడ్మిషన్స్. సో దీనికి సంబంధించి చాలా వీడియోస్ అయితే నేను ఈ ఛానల్లో అయితే చేశాను ప్రీవియస్గా. సో ఒకసారి చూసుకోండి. ఏదైనా డౌట్స్ ఉండగానే మీరు ప్లేలిస్ట్లో చెక్ చేస్తే నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే ఈ అడ్మిషన్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దాని గురించి ఒకసారి చూద్దాం. సో ఈ ఆర్జీయూకేటీ ఏపీ 2025-26 అకాడమిక్ ఇయర్లో అడ్మిషన్స్కి 6 years ఇంటిగ్రేటెడ్ బీటెక్లో అప్లికేషన్స్ అనేవి మనకు 27th April నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. సో 10 AM నుంచి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాలి. సో ఇవి అప్లికేషన్స్ క్లోజ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 20th మే వరకు టైం అయితే ఉందన్నమాట. సో ఇది 20th మే అప్ టు 5 PM వరకు, సో 5 PM లోపల వరకు మాత్రమే టైం అయితే ఉంది. సో ఈ అప్లికేషన్ సంబంధించి మీరు ఈ ఆర్జీయూకేటీ వెబ్సైట్లో చెక్ చేసుకోవాలి. ఆర్జీయూకేటీ, సో www.rgukt.in ఈ వెబ్సైట్లో అయితే మీరు ఈ అప్లికేషన్స్ అనేవి 27th నుంచి అప్లై చేసుకోవాలి. 20th మే అనేది లాస్ట్ డేటు. ఉన్నటువంటి క్యాంపసెస్ 4 క్యాంపసెస్ అయితే ఉన్నాయి. 1 ఆర్కే వ్యాలీ, 2 నూజివీడు, ఇది కృష్ణా డిస్టిక్. ఇప్పుడు అది నూజివీడు అనేది మనకు నియర్ బై విజయవాడ ఉంటుంది. అలాగే మనకు ఒంగోలు అండ్ దెన్ శ్రీకాకుళం, ఇలా 4 క్యాంపసెస్ అయితే ఉన్నాయి. ఈ 4 క్యాంపసెస్లో ఒక్కొక్క క్యాంపస్లో 1000+ సీట్లు అనేవి ఉంటాయి. సో ఇది 1000 to 1100 వరకు. సో టోటల్గా 4 క్యాంపసెస్ అంటే మనకు 4400 సీట్స్ ఇందులో ఫిలప్ చేస్తారు. సో ఈ 4400 సీట్సే కాకుండా మళ్ళీ మనకు అడిషనల్గా లైక్ ఈ ఎన్ఆర్ఐ సీట్లు లేదా ఈవెన్ అదర్ స్టేట్స్ వాళ్ళకు కూడా మనకు అవకాశం అయితే ఉంటుంది. బట్ ఎనివే అది తర్వాత మనకు ఇన్ డీటెయిల్గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను డిస్కస్ చేస్తాను. బట్ ఓవరాల్గా మీకు ఏంటంటే అరౌండ్ 4400 సీట్లు అయితే అందుబాటులో ఉంటాయి, రైట్. సో అయితే వీటికి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉన్నాయా లేదా అనేది ఒకసారి చూసుకోండి. సో బేసిక్గా ఏంటంటే ఇన్ జనరలీ మీకు కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏంటంటే మీరు ఆధార్ కార్డు ఉండాలి, అలాగే రేషన్ కార్డ్స్, ఆధార్ కార్డు రేషన్ కార్డ్స్ అనేవి ఉండాలి, అలాగే ఇన్కమ్ సర్టిఫికేటు, దెన్ క్యాస్ట్ సర్టిఫికేటు, ఓకే, అలాగే స్టడీ సర్టిఫికేట్. సో స్టడీ అండ్ కాంటాక్ట్ సర్టిఫికేట్ అని ఉంటుంది. కొంతమంది స్టడీ అని ఇస్తారు, కొంతమంది కాంటాక్ట్ ఇస్తారు. ఈ రెండు సపరేట్గా కొంతమంది ఇస్తారు. కొన్ని స్కూల్స్లో ఏంటంటే 2 కలిపే ఇస్తారు. ఇది మీరు 10th వరకు చదివినటువంటి స్టడీ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. అలాగే మీ 10th క్లాస్ మార్క్ షీట్, 10th క్లాస్ హాల్ టికెట్ యాజ్ వెల్ యాజ్ 10th క్లాస్ మార్క్ షీట్ అనమాట. అంటే మీకు రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి రిజల్ట్స్ని మీరు ఈ సర్టిఫికేట్స్ అనేవి అయితే మీరు దగ్గర పెట్టుకొని మీరు అప్లై చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు. సో ఈ మార్క్స్ బేస్, బట్ ఈ మార్క్స్ అనేది ఈ మార్క్ షీట్ మీ దగ్గర లేకపోయినా మీకు రిజల్ట్స్ తెలుసు కాబట్టి ఆ మార్క్స్ అనేవి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవే కాకుండా ఇంకా అడిషనల్గా కొన్ని
కొంతమందికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఉంటుందన్నమాట. ఓసీ అయినటువంటి వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటుంది. అలాగే ఎన్సీసీ సర్టిఫికేటు లేదా స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ లేదా పీహెచ్ సర్టిఫికేట్స్ ఇలాంటివి కూడా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకు కూడా మనకు అడ్మిషన్స్ అనేవి వీటి సపరేట్ కేటా కింద సీట్లు అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇవి కాకుండా ఇంకా మీకు సే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, కోర్స్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది తర్వాత మీరు సీట్ వచ్చిన తర్వాత మీకు టీసీ అనేది అవసరం. సో మీరు సీట్ కౌన్సిలింగ్ వచ్చేటప్పుడు టీసీ అనేది తీసుకురావాల్సి ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ మీ దగ్గర ఈ 10th క్లాస్ సంబంధించి ఉన్నటువంటి హాల్ టికెట్, 10th క్లాస్ మార్క్స్ రిజల్ట్స్ ఉన్నటువంటి మార్క్ షీట్, యాజ్ వెల్ యాజ్ మీ స్టడీ సర్టిఫికేట్ అండ్ కాంటాక్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ దెన్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఈ ఆధారు, రేషన్ కార్డ్స్, ఓకే, అండ్ ఈడబ్ల్యూఎస్ లేదా ఈ ఎన్సీసీ స్పోర్ట్స్ పీహెచ్ ఈ సంబంధించి సర్టిఫికేట్స్ ఉన్నాయా లేదనేది చూసుకోండి. సో ఒకవేళ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేని వాళ్ళు ఇమీడియట్గా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లై చేసుకోండి. ఇది 1 year మాత్రమే టైం ఉంటుంది. ఎవ్రీ 1 year తర్వాత ఈ సర్టిఫికేట్ అనేది చెల్లదు. సో మళ్ళీ ఏప్రిల్ నుంచి, అంటే ఈ ఏప్రిల్ మనకు జనరల్గా ఈ ప్రతి ఏప్రిల్ నుంచి మనకు ఇది స్టార్ట్ అవుతుంది ఒక ఫైనాన్షియల్ ఇయర్ అని. సో కాబట్టి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది లేటెస్ట్ ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ లేకపోతే తీసుకోండి. ఓకే, సో అలాగే మళ్ళీ మనకు ఇక్కడ ఉన్నటువంటి సర్టిఫికేట్స్ ఏవి కూడా మిస్ కాకుండా, సో మీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా జాగ్రత్తగా తీసిపెట్టుకోండి. వన్స్ మనకు క్లియర్గా వెబ్సైట్లో డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత నేను మరొకసారి దీనికి సంబంధించి ఏమేమి కావాలనేది ఇన్ డీటెయిల్డ్గా మనం నోటిఫికేషన్ చూసిన తర్వాత మీకైతే నేను అప్డేట్ అయితే చేస్తాను. రైట్, సో ఇది ఓవరాల్గా మనకు ప్రెస్లో వచ్చినటువంటి అప్డేట్ యాజ్ వెల్ యాజ్ రిక్వైర్మెంట్ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అనమాట. రైట్, థ్యాంక్ యూ.